ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడు రాముడు. ఆయనకి సెల్ఫ్ కంట్రోల్ ఉంటుందన్నమాట. అలాగే ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవం వంటి ఎన్నో మంచి లక్షణాలు మన రాముడిలో ఉన్నాయి. అదే మనలో లేవు అంటే మనం ఎక్కువ ఆత్మన్యూనతకు గురవుతూ ఉంటాం. ఇది మనలో రవిగ్రహం ఇన్బ్యాలెన్స్ వలన సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ మనం రామాయణాన్ని శ్రద్ధగా పరిశీలిస్తూ చదివితే మనలో రాముడి లక్షణాలు పెరుగుతూ చెడు లక్షణాలు తొలగిపోతాయి. తద్వారా మనలో రవిగ్రహం కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఇది ఎలా అంటే, మనకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ట్యాబ్లెట్ వేసుకుంటాం కదా, ట్యాబ్లెట్ దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. అలానే ఇది కూడా. కాబట్టి ఎప్పుడో అని కాకుండా ఈ శుభప్రదమైన రోజున రామాయణాన్ని వినడము, చదవడము, శ్రీరామకోటి రాయడం మొదలు పెట్టడము, ఏదో ఒకటి చేద్దాము. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.